వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. పోస్టల్ శాఖలో ఎస్టీ ఉద్యోగులపై జరుగుతున్న వివక్షను ప్రభుత్వం తక్షణమే విడనాడాలని ఆల్ ఇండియా పోస్టల్ ఎస్టీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. పని భారాన్ని తగ్గించాలని, అందుకు అనుగుణంగా ఉద్యోగులను రిక్రూట్ చేయాలని విజయవాడలో జరిగిన సమావేశంలో సంఘ నాయకులు కోరారు. అంతేకాక పదోన్నతులలో రిజర్వేషన్లను నిజాయితీగా అమలు జరపాలన్నారు. రోస్టర్ విధానం పాటించాలని కోరారు. ఎస్టీ ఉద్యోగులను వివక్షకు గురి చేయడాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ నందు రాఘవయ్య పార్క్ దగ్గర సిపిఐ కార్యాలయంలో ఆల్ ఇండియా ఎస్టీ పోస్టల్ ఉద్యోగస్తుల యొక్క ఆంధ్ర సర్కిల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, ఎరుకల హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎన్ మోహన్ కుమార్, ధర్మ తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్, ఎస్టీ పోస్టల్ ఉద్యోగస్తుల జాతీయ కార్యదర్శి జి రవి నాయక్, ఆల్ ఇండియా ఎస్టీ ఉద్యోగస్తుల జాతీయ అధ్యక్షుడు దేవరకొండ వెంకటేశ్వర్లు, తెలంగాణ పోస్టల్ గిరిజన ఉద్యోగస్తు నాయకులు నాగరాజు, బద్రీ నాయక్, జి శ్రీను నాయక్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం లంబాడి డాన్స్ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సభను ఉద్దేశించి మాట్లాడిన ఎన్ మోహన్ కుమార్ ధర్మ మాట్లాడుతున్న దృశ్యం. కొంతమంది ఎలక్షన్ టైంలో డబ్బుల కోసం పెడతారు, కొంతమంది పదవుల కోసం పెడతారు, కొంతమంది రేపున్న ఎలక్షన్లో మనం ఏదైనా అసోసియేషన్ పెట్టుకుంటే మనం రిటైర్డ్ అవుతున్నాం కదా, ఏదో ఉడతా పడతా పదవులు ఇస్తారని పెట్టుకుంటారు. కానీ ఈ పోస్టల్ అసోసియేషన్, ఎస్టీ అసోసియేషన్ వచ్చింది మామూలుగా రాలేదు. ఇది స్వార్థంతో రాలేదు, కష్టంతో వచ్చింది, త్యాగంతో వచ్చింది, వివక్షతో వచ్చింది అని ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్గా ఉన్నప్పుడు మన పట్ల చాలా వివక్ష జరిగింది. మన సోదరులు చేయటం, మనకి సరైన పదవులు లేవు, మనకి ప్రమోషన్లు లేవు, మనకి రావాల్సిన రాయితీలు లేవు. బోగస్ గిరిజనులకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన రవి గారు చెప్పింది వాస్తవమే. ఆయన ₹1 ఇస్తానన్నమాట వాస్తవమే. నాకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు ఇంటవర గారి యొక్క రెండో భార్య లక్ష్మీపార్క్ ద్వారా నాకు ఫోన్ చేయించారు కూడా ఈ సందర్భంగా అందరూ మనం చేస్తాము. అదిగో వాడేదో దొంగతనంగా పెట్టుకున్నాళ్ళే, పోనీలే, వదిలేయండి అంటే మేమెక్కడ కూడా రాజీ పడలేదు కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చంపుతాన్నమాట వాస్తవాన్ని కూడా చెప్తా ఉన్నాను. నాకు 10 ఏళ్ల క్రితమే వాళ్ళ తమ్ముడు ఎలిక రమేష్ గారి మీద పెడితే, వాడు జీవికే స్కూల్ టీచర్గా చేస్తే వాడు నాకు డబ్బులు ఇస్తానని వస్తే నేను వినకపోతే, పొలిటికల్ చెప్తే వినకపోతే, అరే ధర్మాగా నువ్వు రైలు బండ్లు వెళ్తున్నావు, నిన్ను జానకో ముక్క నడుతుందని చెప్పి నాకు పోస్ట్ కండిషన్ కూడా ఈ సందర్భంగా అందరూ తెలియపరుస్తా ఉన్నా. 1, 2, 3, 4 ఇట్లా ఎన్నో బెదిరింపులు వస్తూనే ఉంటాయి. పోరాడుతూ ఉంటే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలో తప్పనించి ఎన్నో. ఈ రోజున మా రవి గారు చెప్పారు, కేసీఆర్ గారి ద్వారా తెలంగాణ వచ్చింది, బహుజనుల వల్ల వచ్చింది. ఆనాడు మన బెల్లయ్య నాయకుడి నాయకత్వంలో, వలి ప్రభాకర్ నాయకత్వంలో, బాబు మరి మన బీసీ నాయకుడు ఆయన ఫ్లైట్ రోకో పెడితే అందరూ అనుకోవచ్చు విమానాలు వెళ్ళి మీరు ఎట్లా ఆపుతారని. ఆనాడు బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి నేను బెల్లయ్య నాయకన్న కొండ బాబుజీ గారు వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసిన సందర్భంలో గుర్తుంచుకోవాలని సందర్భం మనం చేస్తా ఉన్నాం. మరి అటువంటి సందర్భాల్లో మరి ఈనాడు ఆయన శాసనసభ్యులుగా ఉండాల, బెల్లయ్య నాయక్ గారు పార్లమెంట్ ఆనాడు మమ్మల్ని కుల సంఘాలు పెట్టిన తర్వాత, వీరన్న పెట్టిన తర్వాత, వరంగల్ పార్లమెంట్ పోటీ చేసిన తర్వాత దాదాపు 30-40 ఓట్లు డబ్బులు ఇవ్వకుండా ఓట్లు వేయించుకుంటూ ఏకైక వ్యక్తి బెల్లయ్య నాయక్ గారు అనే సందర్భంగా మీ అందరూ మనం చేస్తాం. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆయనకి చిన్నది ఉడతా పడుతుంది ఇవ్వటం అందరూ కూడా బాధగానే ఉంది. మరలా మేము ఆశిస్తున్నాం, ఆయన ఎమ్మెల్యే చేసి ఆయన మినిషిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ఆశామాష కాదు. ఈ రోజున ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, ఇప్పుడు రకరకాల కొరియర్లు వచ్చినాయి. కానీ ఆనాడు మరి పోస్టల్ డిపార్ట్మెంట్ లో మరి ముఖ్యంగా కీలకంగా మన దళితులు బహుజనులే పనిచేశారు. ఇప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఆల్ ఇండియా
స్థాయిలో కూడా మన ఎస్సీ ఎస్టీలు బహుజనులే పనిచేస్తారు. అగ్రవర్ణాలు చేయరు, వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు, మనకు తగలు పెడతా ఉంటారు, అభివృద్ధి చేస్తూ ఉంటారు, కానీ ప్రజలకు సేవ చేయరు. ప్రజలకు ఎవరైనా సేవ చేశారంటే దళితులు, గిరిజనులు, బహుజనులు అని ఈ సందర్భంగా మీ అందరూ మనం చేస్తా ఉన్నాం. మరి ఆ సందర్భంలో ఎస్టీ పేరుతో అనేక మంది దొంగ సర్టిఫికెట్ పెట్టుకుని ఉద్యోగం చేస్తా ఉన్నారు. ఎలికా రవి చెప్పాడు. ఆ తర్వాత సిహెచ్ చెన్నై అని ఒక బీసీ కులస్తుడు చీరాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తా ఉన్నాడు. అతనిపై పెట్టాం, ₹1,00,000 ఇస్తామన్నాడు. మేము ఒప్పుకోవాలా, ఆయన మీద పెట్టాం, క్యాష్ సర్టిఫికేట్ చేసాం. మరి కలెక్టర్ గారు ఇతను ఎస్టీ గారు తెలిపాడు. వాళ్ళ తమ్ముడు కూడా ఒంగోలు ఆయుర్పేటలో చేస్తాడు, వాడు కూడా ప్రమోషన్ అక్కడ చేసాం. అయితే మన బాధ ఏంటంటే మన జాతి ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది అయ్యా పోనీ అయ్యా పొట్టగొట్ట మాకు ఈపు కొట్టయ్యా అంటున్నారు. అదే మనం ఏదైనా పొరపాటు పని చేస్తే తెలిసో తెలియదు కష్టపడి ఏదైనా ఆకలికి ఏదైనా చిన్న పొరపాటు పని చేస్తే పోలీసులు కానీ అగ్రవర్ణం కానీ తీసుకెళ్ళి చిత్తశులు పెట్టి వాడు లేకపోతే వాళ్ళ తల్లిని తీసుకెళ్ళి మరి కరెంట్లు పెట్టి ఫ్లైట్లు వేసి జైల్లోకి వేస్తారే. మన యొక్క హక్కుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చే హక్కుని మరి మన హక్కుని వేరే వాడు దోచుకుంటే మనం గమ్ముకుందామా అని అడుగుతామన్నాను ఈ రోజున. కాబట్టి మిత్రులారా, పెద్దలారా, ఈ రోజున ఒక పోస్టల్ ఉద్యోగం మరి ఈనాడు అన్ని ప్రైవేటీకరణ అయిపోతున్నది, అన్నీ కూడా బ్రాహ్మణీకరణ అయిపోతున్నది, అన్నీ కూడా హైందీకరణ అయిపోతా ఉన్నది. కానీ మనం మన పోస్టల్ డిపార్ట్మెంట్ మన గిరిజనులను చూస్తూ ఉన్నాం. కాదు, ఈనాడు మీ పోస్టల్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ కూడా లేదని సందర్భాన్ని చేస్తా ఉన్నాను. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏదన్నా కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకుంటారు, కానీ మామూలుగా అయితే తీసుకోవట్లేదు. రిటైర్మెంట్ అవుతున్నారు, కానీ కొత్తగా రిక్రూట్మెంట్ కూడా లేదని సందర్భాన్ని చేస్తాను. మన మోదీ గారు అన్ని కూడా బిస్కెట్లు అమ్మినట్టుగా అమ్మేస్తా ఉన్నాడు. ఆయన టీ అమ్మినట్టుగా మరి కేంద్రం రైల్వే కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, పోస్టల్ కానీ, నౌకా కానీ అన్ని కూడా ఇంచుమించు అమ్మేస్తానన్నాడు. వాటి మీద కూడా మనం పోరాటం చేయాలా, ప్రైవేటీకరణ మీద కూడా మనం పోరాటం చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ మనం చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఈ రోజు మనం ఏదో ఆశామాసిక లేదు ఈ దేశ పరిస్థితి. ఈ దేశంలో మణిపూర్లో మన గిరిజనుల్ని ముక్కలు నరికారు. మణిపూర్లో మన దళిత స్త్రీల్ని అత్యాచారం చేశారు. మణిపూర్లో మన గిరిజనుల్ని పీకలు. అలాంటి మన సంస్కృతిని ఎంతో చక్కగా ప్రదర్శించిన వీళ్ళకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి.